ఏం పిచ్చి పట్టిందా నీకు? కట్టుకున్న భర్తను వదిలేసి పోయి పుట్టింట్లో పోయి కూర్చున్నావు. వాళ్ళు ఒక్కరోజు బాగా చూస్తారు, 2 రోజులు బాగా చూస్తారు, మహా అంటే వారం బాగా చూస్తారు, అంతకంటే ఎక్కువ చూడరు. నెలల తరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నావంటే వాళ్ళకి చాలా లోకువ అయిపోతావు. పైకి నీకు మంచిగా ఉంటూనే లోపల ఇది మా ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుంది అనే మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి చేసేదే అందుకు, దీన్ని అత్తారింటికి పంపిస్తే ఒక బాధ్యత వెళ్ళిపోతుందని. అటువంటి నువ్వు మళ్ళా పోయి పుట్టినింట్లో కూర్చుంటే వాళ్ళ ప్రవర్తన బట్టి నీకే అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, భర్త చూసినట్టుగా ఎవరు చూడరు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత అత్తారిల్లే పుట్టినిల్లు కావాలి. కష్టమైన సుఖమైన అత్తారింట్లోనే భరించాలి. అత్తారిల్లు సెట్ కాదంటే భర్తతో లైఫ్ లాంగ్ ఉండాలి. అది వేరేగా అయినా సరే కానీ లైఫ్ లాంగ్ భర్తతో ఉండాలి. అంతేగాని పెళ్ళైన తర్వాత కూడా నా అక్క, నా అమ్మ, నా తమ్ముడు అని వాళ్ళ చుట్టే తిరిగినావంటే నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఇది మాత్రం నిజం. భర్త కంటే ఏది ఎక్కువ నీకు కాకూడదు. ఆ భర్త ఏమైపోయినా పర్లేదు, మా అమ్మ మంచుకుంటే చాలు, మా అక్క మంచుకుంటే చాలు, మా తమ్ముళ్ళు మంచుకుంటే చాలని పోయినావంటే ఆ తమ్ముళ్ళకి, మీ అమ్మకి, మీ తోబుట్టువులకే చిరాకులు వేస్తుంది. ఇది మా ఇంట్లోకి ఎప్పుడు పోతుందా అని వాళ్ళు అనుకుంటారు. సో పుట్టినిల్లు శాశ్వతం కాదు, మెట్టినిల్లే శాశ్వతం.